కాకినాడ జిల్లా తూనీలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం జోరుగా సాగింది. రాజా గ్రౌండ్ నుంచి గొల్ల అప్పారావు సెంటర్ మీదుగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ర్యాలీలో పాల్గొన్న నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు 17 ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అనే ఆలోచనతో ఆయన ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీలు 5 పూర్తయి ఇవాళ విద్యార్థులు హాస్పిటల్స్ నడుస్తాం. మిగతా 12 కాలేజీలు మరి ప్రభుత్వం మారిన తర్వాత నిజంగా చంద్రబాబు నాయుడు గారు వాటిల్ని తప్పనిసరిగా ఏ పరిస్థితుల్లో ఆ కాలేజీలు ఈ రాష్ట్రానికి అవసరమో, పేద బలహీన వర్గాల పిల్లలు డాక్టర్లు చదవాలన్నా, కార్పొరేట్ హాస్పిటల్లో ప్రతి జిల్లాలోనూ కావాలన్నా కూడా అవి అవసరం అవుతాయి అనేది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన పీపీపీ పద్ధతి అంటే ప్రైవేట్ కి అప్పచెప్పేటటువంటి కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నారు. చాలా అన్యాయం కాక అన్యాయం. ఈ రాష్ట్రంలో నిజంగా అనేక ప్రాంతాల్లో దూరంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఇవాళ వైద్య సదుపాయాలు లేవు. డాక్టర్లు పేద పిల్లలకి సీట్లు వస్తే చదువుకోవాలన్నా కూడా ఏ ప్రాంతం దూరం వెళ్లి చదువుకోవాలంటే ఎంత కష్టం. వీటిలన్నిటిని కూడా పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానం, ప్రభుత్వ హాస్పిటల్ని, ప్రభుత్వ కాలేజీల్ని పీపీపీ విధానంలో ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టే విధంగా ఇవాళ ప్రస్తుత ప్రభుత్వం నడుస్తుంది. దానికి వ్యతిరేకంగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా మధ్యతరగతి కంటే దిగువ భాగాన ఉన్న ప్రతి వాళ్ళు కూడా లబ్ధి పొందాలంటే ఈ ప్రైవేట్ పరం చేయటం ఆపాలి. ప్రభుత్వం తప్పనిసరిగా ఆపు తీరాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ. ఎందుకంటే అందరికీ తెలుసు, ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు గాని, ప్రైవేట్ హాస్పిటల్లో గాని సామాన్యుడు వెళ్లి వైద్యాన్ని పొందే అవకాశం ఎంత మాత్రం లేదు. ఇవాళ ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. అందుకనే మోకొమ్మడిగా 175 నియోజకవర్గాల్లో రాష్ట్రం యావత్తు అట్టుడికిపోతున్న ఇవాళ ఈ సమస్య. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని తక్షణమే ఆ పీపీపీ విధానాన్ని ఆపి ప్రభుత్వమే నడిపే విధంగా నిర్ణయం తీసుకోవాలని మేమందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే ఇప్పటికే ఆయన 2,30,000 కోట్ల పైచులకు అప్పు తెచ్చారు. దాంట్లో ఒక్క 5,000 కోట్లు